నీ వీడియో కన్నా సో ఫస్ట్ మనము నాప్కిన్ పేపర్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఇలా ఓవెల్ షేప్ అనేది హారిజంటల్ గా వేయాలి. నెక్స్ట్ దాన్ని స్టెప్ 2 లో కూడా రిపీట్ చేయాలి. రిపీట్ చేసి మళ్ళీ మిడిల్లో ఇంకొక ఓవెల్ షేప్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఇలా లైన్స్ అనేది వర్టికల్ గా వేసి ఇది ఇలా స్లైడ్ కర్వ్ తో ఫినిష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ స్టెప్ 2 లో ఏదైతే డ్రా చేసినామో దాన్ని రిపీట్ చేయాలి. మళ్ళీ ఓవెల్ షేప్ డ్రా చేయాలి, తర్వాత స్మాల్ ఓవెల్ షేప్ డ్రా చేయాలి, మళ్ళీ ఇలా లైన్ అనేది డ్రా చేయాలి, ఇది ఇలా డ్రా చేయాలి. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయింది చూడు, ఎలా ఈజీగా డ్రా చేసి నేను చేసింది. తర్వాత ఏం చేయాలా, ఇక్కడి నుంచి ఇలా కరువుగా ప్యారలల్ గా వేస్తూ ఇలా చూపించాలి. ఇక్కడ డాటెడ్ లైన్ అనేది చూపించాలి, కట్ చేసి. ఓకే, అర్థమైందా? స్టెప్ 1 నెక్స్ట్ డ్రాయింగ్. సో ఫస్ట్ ఇలా స్లైడ్ కర్వ్ అనేది ఇలా వేసుకోవాలి. హారిజంటల్ గా వేసుకున్నాక ఇక్కడ ఇలా లైన్ అనేది వేయాలి. సో స్టెప్ 2 మళ్ళీ ఇలా లైన్ వేయాలి. సేమ్ స్టెప్ 1 లో ఏదైతే డ్రా చేస్తున్నామో దాన్ని రిపీట్ చేస్తూ ఇక్కడ ఇంకొక డబల్ లైన్ అనేది డ్రా చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇలా క్యాప్ లాగా యూ షేప్ లో రావాలి. ఇక్కడ ఏంటంటే ఇలా క్రాస్ గా లైన్ స్టార్ట్ చేసి దీన్ని ఇలా ఎండ్ చేయాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 లో సేమ్ ఇలానే ఏదైతే మనం స్టెప్ 2 డ్రా చేసామో అలా స్టెప్ 3 లో కూడా కంటిన్యూ చేయాలి. తర్వాత ఇలా క్రాస్ లైన్ వేయాలా. సో దీనికి ఇలా వీల్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ ఇలా వీల్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పట్టుకునేది ఇలా కర్వ్స్ డ్రా చేయాలి. డ్రా చేసి ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి. ఇది ఏంటంటే హెయిర్ డ్రైయర్. ఓకే, ఇది వైర్, మనం ఏదైనా ప్లగ్ కూర్చున్నట్టుగా వైర్. ఓకేనా? స్టెప్ 1. సో మళ్ళీ ఇలా ఓవెల్ షేప్ అనేది డ్రా చేయాలి. ఈ ఓవెల్ షేప్ కి ఇలా స్లైట్ కర్వ్ తీసుకొని ఇది ఇలా డ్రా చేయాలా, లేదంటే ఇంకొక విధంగా కూడా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ చిన్నగా ఇలా డ్రా చేసి దీనికి ఇలా స్లైడ్ కర్వ్ అనేది ఇలా ఇవ్వచ్చు. ఓకే, దీన్నే స్టెప్ 2 లో కూడా రిపీట్ చేయాలి. ఇలా ఓవెల్ షేప్ ఇచ్చి ఇక్కడ స్లైడ్ కర్వ్ ఇచ్చి దీన్ని ఇలా స్లైడ్ కర్వ్ తో ఫినిష్ చేయాలి. ఓకే, సో ఈ మధ్యలో హార్ట్ షేప్ అనేది వేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే టీ ఆర్ కాఫీ ఉండేదాన్ని ఫిల్ చేస్తున్నాం. ఓకేనా? తర్వాత టీ ఆర్ కాఫీ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పొగల్ని ఇలా స్లైడ్ కర్వ్డ్ లైన్స్ తో చూపిస్తుంది. ఓకేనా?
ఓకే మ్యామ్. సో నెక్స్ట్ స్టెప్ 1. ఫస్ట్ ఇలా 2 లైన్స్ అనేది దగ్గరగా వేయాలి. వేసి దీనికి ఇలా స్మాల్ గా ఇలా ఓవల్ షేప్ అనేది రావాలి ఇలా. ఓకే, సో ఇక్కడి నుంచి ఇలా స్లైట్ కర్వ్తో ఇలా టవల్ వేసినట్టుగా చూపించాలి. ఫస్ట్ ఈ టవలు ఇలా ఉన్నట్టుగా అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇలా డబల్ లైన్ అనేది వేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సేమ్ స్టెప్ ని సెకండ్ స్టెప్ లో కూడా రిపీట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇలా లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఓవల్ కమ్ సర్కిల్ లాగా ఉండేట్లా షేప్ వేసుకోవాలా. సో దీన్ని ఇలా కర్వ్డ్ లైన్ చూపిస్తూ ఇది ఇలా కర్వ్స్ అనేది డ్రా చేయాలి. తర్వాత టవల్ అటుపక్క వేసినప్పుడు అటుపక్క నుంచి కిందికి జారేదాన్ని ఇలా చూపించాలి. ఓకే, సో ఇది ఇలా ఆ టవల్ ముడతలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇలా లైన్స్ ద్వారా చూపిస్తూ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ముడతలు ఉన్నట్టుగా చూపించాలి. మళ్ళీ ఇటుపక్క కూడా ఏదైతే మనకు స్టాండ్ టవల్ స్టాండ్ ఏదైతే ఉంటుందో దానికి ఎడ్జ్ అనేది ఉంటుంది కదా, ఇలా ఓవల్ కమ్ సర్కిల్లో చూపించాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బార్డర్ చిన్నగా చూపించాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక బార్డర్ చూపించాలి. ఇక్కడ ఎన్ని బార్డర్ ఇక్కడ 3 కర్వ్స్ ఉంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది అటుపక్క కూడా, కాబట్టి అలా చూపించాలి. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ మా స్టెప్ 1. సో ఇలా ప్యారలల్ లైన్ అనేది వేయాలి. ఈ ప్యారలల్ లైన్ కి మళ్ళీ ఇక్కడ ఇలా ప్యారలల్ లైన్ వేసి దీన్ని ఇలా బాక్స్ లాగా కలపాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. సేమ్ మళ్ళీ ఇలా ప్యారలల్ లైన్ వేయాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇట్లొక లైను ఇట్లొక లైను వేసి దీనికి ప్యారలల్ గా సూట్ కేసు వేసావు కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ మధ్యలో జిప్ అనేది ఉంటుంది. ఇలా ఈ జిప్ కి ఇలా ఎడ్జ్ మనం ఏదైతే లాగుతామో పట్టుకొని అది ఉంటుంది కింద ఇలా చూపించాలి. ఓకే, సో ఏమిది పర్స్. ఓకేనా? కంప్లీట్ అయితే చెప్పు. ఇది పెట్టండి, టెలిగ్రామ్ లో పెట్టండి. బట్ ప్రాక్టీస్ ఫస్ట్ 3 లైన్స్ ఇలా వేయాలి. ఓకే, స్టెప్ 2 లో కూడా ఈ 3 లైన్స్ ఇలా స్మాల్ టు బిగ్ వేయాలి. వేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. సో దీన్ని ఇలా వర్టికల్ లైన్ అనేది డ్రా చేయాలా. వర్టికల్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా స్లైట్ కర్వ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2ని రిపీట్ చేయాలి స్టెప్ 3లో. సేమ్ ఇలానే లైన్స్ డ్రా చేసుకొని ఇలా డ్రా చెయ్యి. స్లైట్ కర్వ్ వేయాలా. వేసిన తర్వాత ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను వేసి ఇక్కడ సర్కిల్స్ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనము
ఏదైతే స్ప్రే చేయడానికి ప్రెస్ చేస్తామో ఆ స్ప్రేని ఇలా చూపించాలి. ఓకే, అర్థమైందా? స్ప్రే బాటిల్. ఓకే, స్టెప్ 1. ఫస్ట్ ఇలా లైన్ వేసుకోవాలా. ఈ లైన్ కి ఇలా ట్రయాంగిల్ షేప్ లో కంటిన్యూస్ ట్రయాంగిల్ షేప్ అనేది వేయాలి. స్టెప్ 2 సేమ్ మళ్ళీ దాన్నే స్లాంటింగ్ లైన్ వేసి ఇలా చిన్నగా వేయాలి. ఈక్వల్ గా వేసిన తర్వాత దీని నుంచి ఇలా కిందికి రావాలి. దీన్ని ఇలా ఓవెల్ షేప్ లో తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఒక స్మాల్ సర్కిల్. సో మళ్ళీ స్టెప్ 3 స్లాండింగ్ లైన్ వేసుకోవాలా. 2 లైన్స్ వేసుకో. 2 లైన్స్ వేసుకోవడం వల్ల ఇవి ఈక్వల్ గా ఒకే లెంత్ వచ్చేలాగా అవుతాయి. ఓకేనా? ఇలా. సో పై లైను కింద లైను టచ్ అవ్వాలి. సో ఇక్కడ ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ నుంచి ఇలా తీసుకురావాలి. ఈ ఎడ్జ్ నుంచి ఇలా తీసుకొని ఇలా యూ షేప్ లాగా తీయాలి. ఇక్కడ స్మాల్ సర్కిల్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏదైతే లైన్ వేస్తామో దాన్ని ఎరేస్ చేయాలి. ఎరేస్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఏదైతే ఈ పళ్ళు డ్రా చేస్తున్నామో వాటిని రిపీట్ చేసుకోవాలి. సో ఏంటిది? ఓమ్. మ్యామ్ ఇదిగోండి అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 1 ఫస్ట్ ఇలా ఓవెల్ షేప్ వేయాలి. ఈ ఓవెల్ షేప్ కి ఇలా ఎడ్జ్ లాగా ఇలా ఇంకొక షేప్ అనేది ఓవెల్ షేప్ తీయాలి. ఇలా డబల్ లైన్. నెక్స్ట్ స్టెప్ 2 లో కూడా దీన్ని రిపీట్ చేయాలి. ఇలా ఓవెల్ షేప్ వేయాలి. ఈ ఓవెల్ షేప్ కి ఇక్కడి నుంచి ఇలా థిక్నెస్ డబల్ లైన్ అనేది చూపించాలి. కింద బేస్ అనేది ఇలా స్లైడ్ కరువు చూపిస్తూ దీన్ని ఇలా డ్రా చేయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 3 మళ్ళీ ఇలా ఓవెల్ షేప్ వేయాలి. ఈ ఓవెల్ షేప్ లో ఇలా డబల్ లైన్ అనేది చూపించాలి. కింద స్లైడ్ కర్వ్ అనేది తీసుకోవాలా. ఇక్కడి నుంచి దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ బకెట్ లో వాటర్ ఉన్నట్టు లేదా ఏదైనా గ్రెయిన్స్ ఉన్నట్టు ఇట్లా డాట్స్ అనేది చూపించాలి. ఇలా డాట్స్ అనేది చూపించాలి. ఓకే, సో బకెట్ కి హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఆ హ్యాండిల్ ని ఇట్లా ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇలా డబల్ లైన్ చూపించాలి. ఈ హ్యాండిల్ కి ఇక్కడ రౌండ్ గా ఉంటుంది కదా, సో ఆ రౌండ్ ని ఇలా చూపించాలి. ఓకే, సో ఇది బకెట్. వాటర్ అన్నా చూపించవచ్చు, లేదు సమ్ ఏదైనా గ్రెయిన్స్ ఉన్నట్టన్నా చూపించవచ్చు. నెక్స్ట్ స్టెప్ 1 ఫస్ట్ 2 లైన్స్ వేయాలి. ఇలా
2 లైన్స్ వేసిన తర్వాత దీనిపైన ఇలా కర్వ్డ్గా ఇలా వేయాలి. ఓకే, ఈ 2 లైన్స్ వేయాలి. తర్వాత దీనికి ఇలా ఓవెల్ షేప్ అనేది వేయాలి. ఇక్కడ దీన్ని క్లోజ్ చేయాలి. మళ్ళీ దీనికి కింద ఇలా లైన్, వర్టికల్ లైన్ తీసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. సో దిస్ ఈజ్ స్టెప్ 1. తర్వాత స్టెప్ 2. ఫస్ట్ ఇలా 2 లైన్స్ వేయాలి. దీని నుంచి ఇలా కర్వ్డ్గా ఇలా తీయాలి. సో ఇక్కడ ఇలా ఓవెల్ షేప్ తీసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ క్లోజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ దీనికి ఇలా వేయాలి. వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఇలా కర్వ్ తీసుకొని మళ్ళీ దీని నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఓకే, చూడు బాగా గమనించు. దీన్ని ఇలా కర్వ్, దీన్ని ఇలా కర్వ్. ఓకే, ఇది సెకండ్ స్టెప్. మళ్ళీ స్టెప్ 3 సేమ్ చూడు. ఇది ఇక్కడ ఏదైతే రిపీట్ చేస్తానో దాన్ని రిపీట్ చేస్తాను. మళ్ళీ కూడా నువ్వు చూడొచ్చు. 2 లైన్స్ వేయాలి. ఇలా కర్వ్ తీసుకొని ఇలా ఓపెనింగ్ పెట్టాలా. ఇక్కడ ఓవెల్ షేప్ తో కంప్లీట్ చేయాలా. ఇక్కడ దీన్ని ఇచ్చేస్తాం. కింద స్మాల్ వర్టికల్ లైన్స్ వేసి దీన్ని ఇలా చేస్తాం. సో ఇక్కడి నుంచి ఇలా, ఇక్కడి నుంచి ఇలా కర్వ్ ఇయ్యాలా. ఈ కర్వ్ని మళ్ళీ ఇలా కిందికి తీసుకొని ఇలా బేస్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, సేమ్ షేప్ ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలి లోపల. రిపీట్ చేసి ఇలా తీగలాగా చూపించి స్మాల్ బబుల్స్ అనేది ఇలా పెట్టాలి. ఓకే.